కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో చాలామంది ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ నిర్మించడం దేనికి, ఈ ధర్మ ప్రచారం ఇవన్నీ దేనికి, ఏదైనా హాస్పిటల్స్ కట్టించవచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా సేవా కార్యక్రమాలు చేయొచ్చు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ధర్మానికి అనుగుణంగా మనిషి వెళ్ళని దాని వలన సమస్యలు వస్తూ ఉన్నాయి. ధర్మానికి అనుగుణంగా వెళ్తే సమస్యలు ఏం లేవు. ఇప్పుడు ఉదాహరణకి మనం 4 నియమాలు పాటించమని చెప్పి చెప్తాం. అదేంటది? మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. అహింస అన్న పాదాన్ని మాంసభక్షం పడగొడుతుంది, పవిత్రత అన్న పాదాన్ని వ్యభిచారం పడగొడుతుంది, సత్యవాక్ పరిపాలన అన్నటువంటి ధర్మపాదాన్ని జూదం పడగొడుతుంది, తపస్య అన్న ధర్మపాదాన్ని మద్యం పడగొడుతుంది. ఈరోజు సమాజంలో ఏదన్నా సమస్యలు ఉన్నాయి అంటే ఈ 4 వ్యసనాల వల్లే ఉన్నాయి. అవునంటారా కాదంటారు? ఈరోజు మరి వాటిని మనం పాటిస్తే ఆరోగ్యం ఉంటుంది, ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు, సాంఘికంగా బాగుంటారు, అన్ని రకాలుగా కూడా రక్షణ ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఇప్పుడు వాటిని బోధించే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ ధర్మం గురించి బోధించే వాళ్ళు ఎవరో ఉండాలి. మన స్కూల్స్లో చెప్పట్లేదు, కాలేజీల్లో చెప్పట్లేదు ఇవన్నీ కూడా. సో అందుకని స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఈ ధర్మం గురించి బోధించడానికి నేను ఈ సంస్థను ఏర్పాటు చేశాను. ఈ సంస్థ ద్వారా ఈ ధర్మ ప్రచారం అన్నటువంటిది జరగాల. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ బోధిస్తామో తాగుబోతులు తగ్గిపోతారు, అప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది కదా, ఆర్థికంగా కూడా బాగుంటుంది కదా. వాడికి రాత్రి తాగేసేటప్పుడు తెలియదు, జోబంతా చిల్లిపడిపోతుందని. ఉదయంతో మత్తు దిగిన తర్వాత అర్థమవుతుంది ఎవరి డబ్బులన్నీ పోయాయి. సో ఈరోజు మన సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల మందిని మనం కాపాడడం జరిగింది ఈ నియమాలు పాటించేటట్టుగా చేసి. లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా. సో అది ప్రభుపాదుల వారు ఆయన అమెరికాలో ఒకరోజు ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి అడిగాడు, గురుగారు భారతదేశం నుంచి వచ్చినటువంటి సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం చేయలేదు ఏంటి అన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు సృష్టిలో ఎవరో చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అరే నాయన, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు, మీకు బోడి కొట్టి పిలకబెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది? ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది? ఈరోజు సమాజానికి కావాల్సింది అదే. ఏదో ఎక్కడో ఒక అఘాయిత్యం జరుగుతుంది, ఎక్కడో ఒక దగ్గర ఇంకోటి జరుగుతుంది, అప్పుడు డిబేట్లు పెట్టుకొని చర్చలు చేసి అది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది. అరే నువ్వు సమస్య గురించి చర్చలు జరుపుతున్నావు కానీ సమస్య పరిష్కారానికి చర్చలు జరగట్లేదే. సమస్య పరిష్కారానికి చర్చలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఇస్కాన్ టెంపుల్లో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ప్రతినిత్యం కూడా బోధిస్తూ ఉన్నాం. ఏమని అంటే, ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు చేసే ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య వస్తుంది. నువ్వు ధర్మంగా నడుచుకుంటే నీకు అన్నీ బాగుంటాయి. ఈరోజు మనం ఏంటి అంటే అధర్మంగా నడుచుకొని దుఃఖాలు కొని తెచ్చుకొని ఆయన ఏదో ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తాం, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఏం చెప్తారు, దీనికి అది చేయండి, దీనికి ఇది చేయండి అని చెప్తారు. అసలు విషయం చెప్పరు. ఒరే నాయన, నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేం మంచి జరగదు. నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేం మంచి జరగదు. ఆధ్యాత్మిక చింతన ద్వారా నీ మనస్సుని హృదయాన్ని పవిత్రం చేసుకొని నీ నడవడికలో మార్పు తీసుకురావాలా, నడవడికలో మార్పు తీసుకురావాలా. సో అందువల్ల మనం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఒకటి ఉంది. అదేంటి అంటే అసలు మనుష్య జీవిత పరమార్థం ఏంటి,
మనుష్య జీవితం దేనికి ఇచ్చాడు భగవంతుడు? సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ వస్తూ ఉంది. ఈ మనుష్య జన్మ దేనికోసం ఉద్దేశింపబడింది అంటే ఈ యొక్క దుఃఖాలయం నుంచి బయటపడడం కోసం ఈ మనుష్య జన్మ ఉద్దేశింపబడింది. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి ఎవరన్నా తప్పించుకోగలరా చెప్పండి? ఎవ్వరికి కూడా వృద్ధుడు కావాలని ఉండదు. అందుకనే చూడండి, కొంచెం ఎంట్రుకలు నెరిస్తే రంగేసేసుకుంటారు. ఎవడన్నా వచ్చి తాతగారు అంటే చాలా కోపం వస్తుంది. ఏయ్, నన్ను తాత అంటావా, అంకుల్ అనలేవా అని చెప్పండి. సో ప్రతి ఒక్కడు కూడా యంగ్గానే ఉండాలనుకుంటాడు, కానీ అది మన చేతుల్లో లేదు. ఎవడో ఒకడు అమృత అని ఒకడు ఉన్నాడంట. వాడు యమధర్మరాజు కోసం తపస్సు చేశాడంట. యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలన్నాడు. మృత్యువు లేకుండా వరం ఏమన్నాడు. యమధర్మరాజు చెప్పాడు, నాకే ఆ వరం లేదు, నీకు కట్టిస్తాను, నాకు కూడా వయసు అయిపోతే నా పోస్ట్ మారిపోద్ది, నాకు కూడా మృత్యు ఉందని. మరి ఒక పని చేయండి, మీరు నన్ను పికప్ చేసుకునేదానికి వచ్చేటప్పుడు నాకు ఒక లెటర్ రాయండి, నేను ఫలానప్పుడు వస్తాను రా అని, నేను మోక్షానికి ప్రిపేర్ అవుతాను అన్నాడు. సరేరా అని చెప్పాడు. సో వీడు యమధర్మరాజు నుంచి లెటర్ వస్తుంది కదా, అప్పుడు మోక్షం కోసం చూడొచ్చులే అని చెప్పి జీవితం విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఒకరోజు అద్దం ముందుకు వెళ్ళాడు, ఎంట్రుకలు నేర్చిపోయి ఆడు రంగేసేసాడు. ఎవడో ఒకడు 8 ఎంట్రుకలు ఉన్నాయంట నెత్తి మీద. వాడు మంగళ షాప్కి వెళ్ళాడంట. ఆ మంగళవాడు అన్నాడంట, లెక్క పెట్టమంటావా కత్తిరించమంటావా అన్నాడంట. వాడు అన్నాడంట, కలర్ అయ్యి అన్నాడంట. సో అంత బ్యూటీ కాన్షియస్ ఉంటుంది మనకు. వీడు రంగేసేసాడు. కొన్ని రోజులకి కళ్ళు మసుకుపడ్డాయి, అద్దాలు పెట్టుకున్నాడు. కొన్ని రోజులకి పళ్ళు రాలిపోయాయి, పెట్టుడు పళ్ళు పెట్టుకున్నాడు. కొన్ని రోజులకి చెయ్యి కాలు పడిపోయింది, కర్రవతం తీసుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజును చూడంగానే వీడికి చాలా కోపం వచ్చింది. నాకు ఇంటిమేషన్ లెటర్ రాసి రమ్మంటే మీరు అట్టగే వచ్చేసారన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఒరే నువ్వు ఒక లెటర్ అడిగావు, నేను 4 లెటర్లు పంపించాను అన్నాడు. అప్పుడు వీడు అమాయకంగా కొరియర్ బాయ్ ఏమన్నా మిస్ చేశాడేమో అన్నాడు. ఒరే నేను రాసే లెటర్లు పెన్ను పేపర్ అది కాదురా, ఎంట్రుకలు నెరిశాయి 1వ లెటరు, కళ్ళు మసకబడ్డాయి 2వ లెటరు, పళ్ళు రాలిపోయాయి 3వ లెటరు, కాలు చేయి పడిపోయింది 4వ లెటరు. 4 లెటర్లు పంపించిన తర్వాత నేను వచ్చాను అన్నాడు. సో మనుష్య జీవితంలో మనకి ఏజ్ అడ్వాన్స్ అవుతూ ఉండే కొద్ది మనకు తెలుస్తుంది మనం శరీరం బలహీనం అవుతుందని. ఆ శరీరం బలహీనం అయ్యే కొద్ది మనం ఏంటి అంటే ఈ జీవితంలో నిజాయితీగా నేను దుఃఖాలు అనుభవించాను, నాకు ఈ దుఃఖాలు వద్దు, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలా అని ఎవడైనా తెలివైనోడు ఏం చేయాలా అంటే ఆ మృత్యువును చేరుకోబోయే లోపల ఆ భగవంతుణ్ణి సంపూర్ణంగా శరణాగతి పొంది ఆయన భక్తిలో నిమగ్నమయ్యి భగవత్ చైతన్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలా. చాలా మంది అడుగుతూ ఉంటారు, గురుగారు తరువాతి జన్మ ఎట్లా ఉంటుంది, మీరేమన్నా చెప్పగలరా అని చెప్పి అంటారు. భగవంతుడి గీతలో చెప్తున్నాడు, యం వాపి స్మరణ్ భావం త్యజంతంతే కలైవరం త్వంతం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావితః. జీవితం అంతా చేసే పనులను బట్టి మృత్యు సమయంలో నీ చైతన్యం స్థిరమవుతుంది. నీ చైతన్యం మృత్యు సమయంలో దేని మీద ఉంటుందో దాన్ని నువ్వు పొందుతావు. యథా తద్భావ భావితః. మృత్యు సమయంలో నీ చైతన్యం దేని మీద నిలబడి ఉంటుందో దాన్ని నువ్వు తర్వాత పొందుతావు. సో ఆ మృత్యు సమయంలో మన చైతన్యం దేని మీద ఉండాలా? భగవంతుడి మీద ఉండాలా? లేకపోతే అబ్బా 24 గంటలు తింటూ ఉంటే బాగుంటదనే అనుకున్నాం అనుకోండి, పంది జన్మ ఎత్తేస్తాం, అది రోజంతా తింటానే ఉంటుంది, దానికి అలసట్లేదు తినే దాంట్లో. అబ్బా నిద్ర బాగా పోతే బాగుంటది అనుకున్నాం అనుకోండి, బల్లూకం లాగా పుడతాం వచ్చే జన్మలో. ఆ ధ్రువాల్లో 6 నెలలు నిద్రపోతుందంట బల్లూకం. లేకపోతే కామం మీద ఆలోచిస్తూ మనం మరణించామనుకోండి, వచ్చే జన్మలో ఏదో పావురాయిగానో దేనికైనా పుడతాం, అది రోజుకి 60-70 సార్లు సంపర్కం చేస్తుంది. ఎప్పుడు కొట్లాడాలా అనుకుంటూ ఆ చైతన్యంలో శరీరాన్ని వదిలిపెట్టామనుకోండి, తర్వాత జన్మలో పుల్లాగానో కుక్కలాగానో లేకపోతే క్రూర జంతువులాగా మనం పుడతాం అన్నమాట. సో ఈ రకంగా ఏ చైతన్యాన్ని మనం పెంపొందించుకుంటామో అట్టని చెప్పి మనం అనుకోవచ్చు, హరేరా వారే కృష్ణుడు మొదటి నుంచి ప్రాక్టీస్ చేస్తారు నామం చేస్తూ, అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారు. అంత్యకాలంలో ఎవరైతే కృష్ణ రామ గోవింద అని శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. మనం తెలియగలవాళ్ళం కదా, లాస్ట్ లో కృష్ణ అనేసి వెళ్ళిపోదాం, అన్ని పనికి మన పనులు చేసేసి కుదరదండి.
ఇప్పుడు నువ్వు జీవితం అంతా పనికి ఒక యజమాని దగ్గర పనిచేస్తూ సక్రమంగా పని చేయకుండా ప్రమోషన్ రోజో ఇంక్రిమెంట్ రోజో నమస్కారం సార్ అంటే మన కాండక్ట్ అంతా తెలుసు కదా, మనం ఎట్లా ప్రవర్తించుకున్నాం. సో భగవంతుడు కూడా నువ్వు జీవితం అంతా దుర్మార్గంగా జీవిస్తే లాస్ట్ లో ఆయన్ని స్మరించే అవకాశాన్ని ఇవ్వడు. పూర్వానికి ఎవడో ఒక ఊర్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఆ ఊరి పెద్దలందరూ కూడా అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారు కదా, వీడి చేత నారాయణ అనిపిస్తే వీడికి మోక్షం వస్తుందని బాబు నారాయణ నారాయణ అని అన్నారు. వాడి నోట్లో నుంచి నారాయణని రావట్లేదు. లాస్ట్కి ఒక పెద్ద ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. గోగునార తీసుకొచ్చి కళ్ళ ముందు పెడితే నారా అంటే సగ ఫలితం అన్న వీడికి దక్కుతుందేమో అని చెప్పి గోగునార తీసుకొని వచ్చి కళ్ళ ముందు పెట్టాడంట. వాడు పీచు అన్నాడంట. సో భగవంతుడు గీతలో చెప్తున్నాడు, మత్త స్మృతి జ్ఞాపన అపోహనంచ, తెలివితేటలు జ్ఞాపక శక్తి అన్ని నా నుంచే వస్తూ ఉన్నాయి. సో అందువల్ల మనం ఏంటి అంటే భగవంతుడు గవర్నమెంట్ ఎట్లాగా చట్టాలు ఏర్పాటు చేస్తుంది ఎందుకోసం అందరూ సుఖంగా ఉండాలా అని చెప్పి, అదే రకంగా భగవంతుడు కూడా ప్రకృతి చట్టాలు ఏర్పాటు చేశాడు. ఆ ప్రకృతి చట్టాలు ఏంటో భగవద్గీత ద్వారా భాగవతం ద్వారా తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని మనం జీవించినప్పుడు మనం హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో భగవంతునికి ఎవడైతే శరణాగతి పొందుతాడో వాడికి సంపూర్ణమైనటువంటి రక్షణ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలా. భగవంతుడు స్వయంగా గీతలో చెప్తున్నాడు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడు అని చెప్తున్నాడు. మీరు చూడండి, ప్రహ్లాదుని కాపాడా లేదా, ధ్రువుణ్ణి కాపాడా లేదా, పాండవుల్ని కాపాడా లేదా. పాండవులు ఒక ఉదాహరణ ఇస్తాను. భీష్ముడు 10 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముడిని ఈ యొక్క దుర్యోధనుడు దుశ్శాసనుడు అందరూ తిట్టారంట. ఏమయ్యా వీరుడు సూర్యుడు అని సేనాధ్యక్షుడిని చేస్తే ఒక్క పాండవుని కూడా చంపలేదు, దేనికి నీ వీరత్వం అన్నాడంట. అప్పుడు భీష్ముడు అన్నాడంట, రేపు సూర్యోదయం లోపల నేనన్నా జీవించి ఉండాలా, పాండవులన్నా జీవించి ఉండాలా అని ప్రతిజ్ఞ చేశాడు. అదంతా అయిన తర్వాత కృష్ణుడు పరమాత్మ ఆయనకు అన్నీ తెలుసు. ఆయన లేచి అర్జునుడి దగ్గరికి వచ్చాడంట. అర్జునుడు శుభ్రంగా పడుకొని నిద్రపోతా ఉన్నాడు. తట్టి లేపాడంట. ఏంటి స్వామి ఇట్లా వచ్చారని. కౌరవుల క్యాంప్లో ఏం జరిగిందో తెలుసా అన్న. వేగులు చెప్తే విన్నాను స్వామి. ఏం విన్నావు? భీష్ముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడంట, రేపు సూర్యాస్తమం లోపల ఆయనన్నా జీవించి ఉండాలా, మేమన్నా జీవించి ఉండాలి. భీష్ముడు అంత భీకరమైన ప్రతిజ్ఞ చేస్తే నువ్వు ఎంత గురకపెట్టి నిద్రపోతున్నావు అంటాయా అన్న. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు తెలుసా, స్వామి ఎవరు మేల్కొని ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి మీరు మేల్కొని ఉన్నప్పుడు నేను మేల్కొని ఏం చేస్తాను అంతేనంటావా అన్న. అంతకన్నా ఇంకేముంది స్వామి, రేపు మళ్ళీ యుద్ధం చేయాలి, కొంచెం పడుకొని అన్నాడు. సరే పడుకో అన్నాడు. కృష్ణుడు ఏం చేశాడు, ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. మా ద్రౌపది రా నాతోటి అన్నాడు. ఆమె వచ్చింది. ఎక్కడికి స్వామి? నువ్వు అవేం అడగద్దు, రామ్మా నాతోటి అన్నాడు. కృష్ణుడు వెళ్తా ఉన్నాడు. ఆమెను తీసుకొని ఆమె నడుస్తుంటే చెప్పుల శబ్దం వస్తుందంట. అమ్మ నీ పాదరక్షలు వదిలే అన్నాడు. ఆ పాదరక్షలు తీసి భగవంతుడి చేతిలో పట్టుకున్నాడు. ఆయన ధోతి కుచ్చి తీసి చీరలాగా కప్పుకున్నాడు. అప్పుడు ద్రౌపది యొక్క పాదరక్షలు పెట్టుకొని చీరలాగా కప్పుకొని వయ్యారంగా నడుచుకుంటూ పోతున్నాడు ఒక స్త్రీలాగా. చూసే వాళ్ళకి ఎట్టుందంటే రాణిగారు సేవకురాలు చెప్పులు పట్టుకొని పోతా ఉంది అని చెప్పి వాళ్ళు కౌరవులు కూడా వదిలేశారు. ఆ క్యాంప్ దగ్గర ఉండే సెక్యూరిటీ సైనికులు నేరుగా భీష్మ పితామహుడు ఉన్నటువంటి గుడారం దగ్గరికి తీసుకెళ్లాడు. అమ్మ ద్రౌపది, భీష్ముడు ఏంటి అంటే ఈ దుర్మార్గులు మాట్లాడిన మాటల కలత చెంది ఆయన భగవంతుని మీద ధ్యానంలో కూర్చొని ఉంటే అమ్మ ద్రౌపది భీష్మ పితామహుని యొక్క పాదాలు పట్టుకో అన్నాడు. పోయి భీష్మ పితామహుని యొక్క పాదాలు పట్టుకుంటే దీర్ఘ సుమంగళీ భవ సౌభాగ్యవతీ భవ అన్నాడు భీష్ముడు. అప్పుడు ద్రౌపది అంటుంది, మీ మాటలు అసత్యం కాదు కదా స్వామి అనింది. ఎవరు దేవి నువ్వు అంటూ కళ్ళు తెరిచాడు ద్రౌపది. పని అయిపోయింది కదా. ఆయన ఏమన్నాడు, దీర్ఘ సుమంగళీ భవ సౌభాగ్యవతీ భవ అంటే దాని అర్థం ఏంటి, పాండవులు చనిపోరు. సో పని అయిపోయింది. ఎట్లా వచ్చావు నువ్వు ఇక్కడికి? ఇట్లా చూపించింది. ఈయన ముసుగేసుకొని చేతిలో చెప్పులు పట్టుకున్నాడు. ఎవరది అన్నాడు. ఈయన ముసుగు తీయలేదు. ఎవరది అన్నాడు. ముసుగు తీయలేదు. ఎవరది అని భీకరంగా గర్జించాడు సింహంలాగా. అప్పుడు మెల్లిగా ముసుగు తీశాడు. కమలాక్షుడు, ఏ స్వామి నీ భక్తుల్ని కాపాడడానికి ఏ స్థాయికి దిగజారుతావయ్యా నువ్వు? ఆ చేతిలో చెప్పులేంటి, ఆ ముసుగేంటి అని చెప్పి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించి భగవంతుడిని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు భీష్మ పితామహుడు. సో భగవంతుడు చెప్తున్నాడు,
నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడు, నా భక్తుడు నష్టపోడు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఒకటి గుర్తించాల, భగవంతుడు మనం కోరుకున్నది ఇవ్వలేదు అంటే భగవంతుడు లేడనుకుంటాం. ఆయన లేక ఇవ్వలేదు కాదు, అది నీకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో నీకు తెలియదు, ఆయనకి తెలుసు, అందుకని ఇవ్వడు. అంత మాత్రాన భగవంతుడు లేడని డిసైడ్ అయిపోకూడదు మనం. నేను ఎప్పుడు తమాషగా ఒకటి చెప్తుంటాను, ఒక తాగుబోతాడు రోజు భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాడంట. స్వామి 50 రూపాయలకి 100 రూపాయలకి తాగుతున్నాను, 1 లక్ష రూపాయలు ఇచ్చే నాకు తృప్తిగా తాగాలని ఉంది అని. ఆడు ఎన్ని రోజులు కోరుకున్న సంవత్సరం అంతా ప్రార్థన చేశాడు, ఇవ్వలేదు భగవంతుడు. వాడు న్యూ ఇయర్ ఫస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి దేవుడు లేడండి అన్నాడు. అరే ఏంట్రా దేవుడు లేడు అంటున్నావు అని. నేను రోజు సంవత్సరం రోజులు కోరుకున్నానండి, భగవంతుడు ఇవ్వలేడండి, దేవుడు లేడండి అని. దేవుడు లేడండి. అప్పుడు అశరీరవాణిగా భగవంతుడు సమాధానం చెప్పాడు, ఒరే నేను లక్ష్మీపతిని, ఇవ్వలేక కాదు, ఏదో 50కి 100కి దాకా ఇన్స్టాల్మెంట్లో చస్తున్నావు, 1 లక్ష రూపాయలు ఇస్తే ఒకే రోజు దాగి చస్తావు, అందుకని ఇవ్వలేదురా, నీ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు కదా, అందుకని చెప్పింది. సో భగవంతుడు ఇవ్వలేక కాదు, భూత భవిష్యత్తు మనకు తెలియదు. బృందావనంలో బర్సానాలో రాధారాణి పుట్టినటువంటి ప్రదేశంలో ఒక లీల ఒకటి జరుగుతుంది. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఆ బ్రాహ్మణుడికి ఒక కుమార్తె ఉంటుంది, ఆమెకి యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వస్తే పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలా, అతను దరిద్రంలో ఉన్నాడు, డబ్బు లేదు. అప్పుడు రాధాకృష్ణులు అక్కడ విహరిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి, కృష్ణ అందరికీ రక్షకుడు నువ్వే, నా కుమార్తె వివాహం చేయాలంటే ధనం కావాలా, నీకు 9 లక్షల గోవులు ఉన్నాయి కదా, నాకేదైనా దానం ఇవ్వు. అప్పుడు కృష్ణుడు తమాషగా, 9 లక్షల గోవులు నావి కాదు, మా నాన్నగారివి. తర్వాత ఇంకొక ఆస్తి ఉంది కదా, ఐశ్వర్యం, ఇవన్నీ కూడా నావి కాదు, మా నాన్నగారివి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, స్వామి నీ దగ్గర ఏది విలువైంది ఉందో అది నాకివ్వు, నా కుమార్తె పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు నీళ్లు తీసుకుని దానం ఇవ్వడానికి సిద్ధమైపోయి, నా దగ్గర విలువైంది ఒకటి ఉంది, అది నీకు ఇచ్చేస్తానని చెప్పి, శ్రీమతి రాధారాణిని నీకు ఇచ్చేస్తున్నాను, నాకు విలువైనటువంటిది ఆమెను, ఇంకెవరు లేరు అని చెప్పి రాధారాణిని దానం ఇచ్చేసాడంట. రాధారాణి దానం ఇచ్చేస్తే అప్పుడు అక్కడ ఉన్న సక్కులందరూ కూడా అన్నారంట, ఏంటి మా రాధారాణి అనుమతి తీసుకున్నారా? నాది అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, రాధారాణి నాది, అందుకని ఇచ్చేశాను అని చెప్పి అన్నాడంట. అప్పుడు రాధారాణి అతను అన్నాడంట, అమ్మ నిన్ను నాకు దానం ఇచ్చేశాడు, నాతో రా అంటే, అప్పుడు నన్ను దానం ఇచ్చాడు కదా, నాతో సమానమైనటువంటి బంగారం నీకు ఇస్తాను, నన్ను వదిలే అనిందంట. అంతకన్నా భాగ్యం ఏముందంటే, అప్పుడు రాధారాణి ఒక తక్కెట తీసుకొని వచ్చి ఆ తక్కెట్లో ఒక పక్కన తను కూర్చొని తనకున్న ఆభరణాలన్నీ కూడా ఇంకో తక్కెట్లో వేసేసి అక్కడున్న గోపికలకు అందరికీ చెప్పిందంట, మీ ఆభరణాలు కూడా దాంట్లో వేసేయండి అని చెప్పి. సో అప్పుడు అందరూ కూడా రాధారాణి కోసం ఆ ఆభరణాలన్నీ కూడా తీసేసి ఆ తక్కెట్లో వేస్తే తూగినప్పుడు ఆ బంగారం అంతా కూడా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసి రాధారాణి గోపికలందరూ కూడా కలిసి ఇంటికి వెళ్ళిపోయారంట. సో అంటే దాన్ని దానఘాట్ అని చెప్పి అంటారు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో భగవంతుడు వాళ్ళని తీరుస్తాడు, ఏం సమస్య ఏం లేదు. అయితే అది నీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఆయనకు మాత్రం తెలుసు కాబట్టి, ఏది ఇవ్వాలో ఏది తీసుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి ఇస్తూ ఉంటాడు, తీసుకుంటూ ఉంటాడు. మనం ఏమి కోరుకోవాలా అంటే, ఇది కావాలి అది కావాలి ఇది కాదు మనం కోరుకోవాల్సింది. చివరికి ఒక్క చెప్పి ముగిచ్చేస్తాను. రామాయణంలో రామానుజుల వారు ఆయన తిరుపతి ఆశ్రమానికి ఒకసారి వచ్చారంట. తిరుపతి ఆశ్రమానికి వస్తే ఆ ఆశ్రమానికి పెరుగు సప్లై చేసే ఒక వృద్ధురాలు ఉండేదంట. ప్రతిరోజు పెరుగు తెచ్చి ఆశ్రమానికి ఇచ్చేది. ఆ రోజు వచ్చేసరికి చాలా కోలాహలంగా ఉంది. మొదటి తేదీ పెరుగు డబ్బులు ఇవ్వాలా, ఆ ఆశ్రమ అధికారి వచ్చి పెరుగు డబ్బులు ఇవ్వబోయాడు. అప్పుడు ఏమనింది, ఈరోజు ఏంటండి ఆశ్రమంలో ఇంత కోలాహలంగా ఉంది అని. అప్పుడు ఆయన అన్నాడు, ఆచార్యులు వచ్చున్నారు అందువల్ల కోలాహలంగా ఉంది. అప్పుడు ఆమెనింది, అట్టయితే పెరుగు డబ్బులు మీ దగ్గర నుంచి నేను తీసుకోను, ఇన్ని రోజులు మీరే పెద్ద అనుకున్నాను, మీకన్నా పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గర తీసుకుంటాను, మీ దగ్గర తీసుకోనండి. అరే నేను ఇవ్వనంటే కదా, పెరుగు డబ్బుల కోసం ఆయన దగ్గరికి వెళ్తావా అంటే, లేదు లేదండి మీ దగ్గర తీసుకొని నేను ఆయన దగ్గరే తీసుకుంటానని అనేసరికి ఆయన చేసేదేం లేక ఆ పెరుగు ఆమెను తీసుకొని రామానుజుల వారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆమె అంటుంది, రామానుజుల వారు, స్వామి నేను చాలా మందికి పెరుగు సప్లై చేస్తాను, వాళ్ళందరూ డబ్బు ఇస్తారు, నాకు మీ దగ్గర నుంచి డబ్బు వద్దు, నాకు ఒక లెటర్ కావాలా అని. ఏమి లెటర్ అన్నాడు రామానుజుల వారు. ఆ వెంకటేశ్వర స్వామికి ఒక లెటర్ రాయండి,
ఈ వృద్ధురాల్ని వైకుంఠానికి అనుమతించండి అని చెప్పి లెటర్ రాసి కింద మీరు సంతకం పెట్టి నాకు ఇవ్వండి, ఆ రికమెండేషన్ లెటర్ కావాలా, మీ దగ్గర నుంచి నాకు డబ్బులు వద్దు అని. అప్పుడు రామానుజుల వారు ఆనందంగా నవ్వుకుంటూ ఈ వృద్ధురాల్ని వైకుంఠానికి అనుమతించండి అని చెప్పి రాసి కింద సంతకం పెట్టేసి ఆమెకి ఇచ్చేశారు. అది తీసుకొని నేరుగా ఏడుకొండలు ఎక్కడానికి పోయింది. ఆ మోకాలి పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి బాగా వృద్ధురాలు కదా, చాలా కష్టపడి ఎక్కుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఎదురుగా వచ్చాడంట. స్వామి నేను వస్తున్నాను కదా, మీరు వచ్చారేంటి అంటే, నీకు రికమెండేషన్ లెటర్ వచ్చింది కదా రామానుజుడి దగ్గర నుంచి, అందుకని నేను రిసీవ్ చేసుకునేదానికి వచ్చానని చెప్పి స్వామి వచ్చి వైకుంఠానికి తీసుకునేదాన్ని. దీని అర్థం ఏంటి అంటే, మనుష్య జీవితంలో మనం భగవంతుణ్ణి కానీ గురువుని కానీ కోరుకోవాల్సింది ఏంటి అంటే, ఈ జన్మ డబ్బుండే వాడికి జన్మ తప్పించుకోగలడా, వృద్ధాప్యం తప్పించుకోగలడా, రోగం తప్పించుకోగలడా, మృత్యు తప్పించుకోగలడా? కానీ ఒక్కడు తప్పించుకోగలడు వీటిని. ఎవడు అంటే భగవంతుడు చెప్తున్నారు, ఆ బ్రహ్మ భూనాలోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది, నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు అంటున్నాడు. సో ఈ విలువైన మనుష్య జీవితాన్ని ఆయన లోకానికి చేరుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. ఆ పెరుగమ్మే ఆమెలాగా తెలివిగా ఉండాలా. ఆమె ఏం కోరుకునింది అంటే, నాకు డబ్బులు వద్దు, నాకు లెటర్ కావాలా. సో భగవంతుణ్ణి కూడా, స్వామి ఇక్కడ పడిన చాలు, అగచాట్లు చాలు, నేను నీ సన్నిధిని చేరుకోవాలనుకుంటున్నాను, నాకు ఆ చైతన్యాన్ని ఇవ్వు. సో ఆ చైతన్యం మనం పొందాలంటే కలియుగంలో ఏం చేయాలంటే నామాన్ని జపించాలా ప్రతినిత్యం. మనం మామూలుగా మెట్లు దిగుతూ ఉన్నాం, జారింది, ఏమంటాం, అయ్యో అమ్మో అంటాం, అవునా? పొరపాటున ఆ జారడం కొంచెం ఎక్కువ పడిపోయాం. అప్పుడు అయ్యో అమ్మో అంటే అయ్యున్న దగ్గరికి అమ్మున్న దగ్గరికి ఏ నరకంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. భగవంతుడు అదే చెప్పాడు, చచ్చేటప్పుడు ఇది ఏ చైతన్యంలో నువ్వు శరీరాన్ని వదిలి పెడతావు అక్కడ పోతావు అన్నాడు. మరి ఏమనాలా? కాలు జారినప్పుడు కృష్ణ. మరి కృష్ణ అని అనాలంటే, ఏదన్నా విపత్తు మనకు వచ్చినప్పుడు కృష్ణ అని అనాలంటే, మనం అయ్యో అమ్మో ప్రాక్టీస్ చేస్తుంటే అయ్యో అమ్మ అంటాం. కానీ రోజు హరే కృష్ణ చేసామనుకోండి, అప్పుడు ఏదన్నా మనకు ప్రమాదం జరిగి ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు మనం ఏమంటామంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మీరు దీంట్లో పాస్ అయ్యారా లేరా అనేదానికి మీకు పరీక్ష చెప్తా నేను. ఎప్పుడన్నా అట్లాగే సడన్ గా ఏమన్నా అయ్యింది, అప్పుడు మీరు అయ్యో అమ్మో అంటున్నారా, కృష్ణ అంటున్నారా, మీరు గమనించుకోండి. మీరు కృష్ణ అనాలంటే రోజు నామం చెప్పించాలా, అప్పుడు కృష్ణ అనాలి. కృష్ణ అని ఎప్పుడు అంటారో కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. అయ్యో అమ్మో అంటే వాళ్ళు ఏ నరకంలో ఉన్నారు అక్కడికి వెళ్తాం మనం. సో ఏం కావాలి మీకు చెప్పండి? అయ్యో అమ్మో కావాలన్నా, కృష్ణ కావాలన్నా? హరే కృష్ణ ఎంతమంది కావాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. రేపటికి పోస్ట్పోన్ చేయొద్దు. ఈ రోజే మాల తీసుకొని జపించడం మొదలు పెట్టండి. రోజుకు 10 నిమిషాలు భగవంతుడికి కేటాయించలేమా? 108 సార్లు జపించడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈ రోజే మాల తీసుకొని ప్రారంభం చేయండి. నిన్ననే చతుర్మాస్యం మొదలైంది. ఈ యొక్క చతుర్మాస్యంలో మనం భగవంతుని యొక్క నామం మొదలు పెడితే చాలా చాలా విశేషం. అందువల్ల మాల ఇంకా చెయ్యడం మొదలు పెట్టని వారు తీసుకొని మొదలు పెట్టి మీ యొక్క జన్మను సార్థకం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ.